నమస్తే, నేను ఇందు. తమపై ఎన్ని కేసులు పెట్టినా తమ ఎంట్రుకను కూడా పీకలేరంటూ గోరంట్ల మాధవ్ గారు అయితే వ్యాఖ్యానించారు. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, మరి చూడొచ్చు, గోరంట్ల మాధవ్ గారు అయితే ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే తమపై ఎన్ని కేసులు పెట్టినా కూడా, ఏం చేసినా కూడా తమ వెంట్రుక కూడా పీకలేరు అంటూ గోరంట్ల మాధవ్ గారు అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. సో ఏమంటారు సార్ దీని గురించి? అంటే వెంట్రుకల పార్టీ నాయకుడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అదే భాష, నా వెంట్రుక కూడా పీకలేరని. అసలు ఎదురుగా ఎవరు పిల్లలు, అదో స్కూల్లో మీటింగ్, అక్కడ ఏదో అమ్మఒడో ఏదో డబ్బులు ఇవ్వటం, అట్లాంటి బటన్ నొక్కే కార్యక్రమంలో ఆ రోజు అతను చేసిన రాజకీయ ప్రసంగం. అసలు ఎవరు, ప్రతి ఒక్కళ్ళు అదే. మరి జనాలు తమ ప్రభుత్వాన్ని ఎంచుకోవడానికి మళ్ళీ రెడీగా ఉన్నారని చెప్పేసి, ఎంట్రుక కూడా ఏం చేసినా కూడా వాళ్ళని ఎలాంటి ఏం చేయలేరు అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరుగుతుంది. పేర్ని నాని అదే భాష, లేకపోతే జోగి రమేష్ అదే భాష. ఇప్పుడు మీరు ఇవాళ అన్నది ఎవరితను, గోరంట్ల మాధవ్ జైలుకి వెళ్ళాడు. అసలు 14 రోజుల్లో బయటకు వచ్చాడు. యాక్చువల్గా ఆయన పైన 307 హత్యాయత్నం, చేబ్రోల్ కిరణ్ పైన హత్యాయత్నం అన్నమాట. కానీ ఒకటి, కిరణ్కి బెయిల్ ఇచ్చారు. ఆ కిరణ్కి బెయిల్ ఇచ్చారు కాబట్టి ఇతను కూడా బెయిల్ ఇచ్చారు. బెయిల్ ఇచ్చిన తర్వాత అతను ఏం చేయాలా? అది వాళ్ళ నీకు బెయిల్ ఎందుకు ఇచ్చారు, మీ ప్రవర్తన మారింది, మార్చుకుంటామన్న హామీ మేరకు మీరు బెయిల్ ఇస్తే బయటకు వచ్చి మా పిక్క మీద వెంట్రుకు కూడా పీకలేరు అనే మాట వాడాడంటే, అసలు ఇంకా అతను అసలు ఒక పోలీస్ ఆఫీసరా, ఒక మాజీ ఎంపీగా ఉండదగినాడా? ఇట్లాంటి వాళ్ళ నాయకులు ఆంధ్రప్రదేశ్కి. అంటే మీరు అన్నట్టు ఒక తప్పుగా ప్రచారం వస్తే ఒక కేసు అయితే బయటకు వస్తుంది. కాకపోతే బిఎస్ఆర్ ఆంజనేయుల విషయం కానివ్వండి, లేకపోతే కేసు రెడ్డి విషయం కానివ్వండి, లేకపోతే వల్లభనేని వంశీ గారి విషయం కానివ్వండి, విడుదల రజనీ గారి విషయంలో కానివ్వండి, అన్ని రకాలుగా ఇన్ని కేసులు వస్తున్నాయి. సో ఎలా చూడొచ్చు అంటారు? వైసీపీ హయాంలో వాళ్ళు ఏ విధంగా వాళ్ళు పార్టీ నడిపారని చెప్పొచ్చు అంటారు? కేవలం జగన్ కళ్ళల్లో ఆనందం చూడటం కోసమే ఈ విధంగా వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ హావభావాలు, వీళ్ళ భాష. ఏది జగన్ కళ్ళల్లో ఆనందం దేవుడెరుగు, జనం కన్నెర్ర చేస్తున్నారు. ఇప్పుడు ఈ భాష వల్లే ఇవాళ మీ పతనం. ఈ వెంట్రుకలు, లేకపోతే అవి పీకటం, ఈ పీకటం, ఇట్లాంటి మాటలు మాట్లాడటం వల్ల వల్లభనేని వంశీ ఏమయ్యాడు? ఇప్పటికీ అతను జైలు పాలు. ఏది 2 నెలలుగా అతను జైల్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఇవాళ అతనే కాదు, మొత్తం ఆ వర్రా రవీంద్రారెడ్డి, ఆ బోరగడ్డ అనిల్, అందరూ ఇవాళ జైలు వాళ్ళైన పరిస్థితుల్లో అయినా వీళ్ళల్లో మార్పు రాకపోతే ఏం తేడా ఉంది? వర్రా రవీంద్రారెడ్డికి ఇతనికి తేడా ఏంటి? బోరగడ్డ అనిల్కి ఇతనికి తేడా ఏంటి? నువ్వు మాజీ ఎంపీ, నువ్వు గతంలో ఐపీఎస్ పోలీస్ అధికారిగా పనిచేసావు. అంటే ఆ రోజు ఆ దాడి ఏది చేబ్రోల్ కిరణ్, ఇవాళ అసలు అతను ఏ మార్గంలో వస్తున్నాడు, పోలీసులు అతను ఎక్కడ అరెస్ట్ చేశారు, ఈ సమాచారం అంతా మాధవ్కి చెప్పింది ఎవరు? ఈ కేసుని ఇంతటితో వదిలేయకూడదు. దీనిపైన ఇంకా కూలంకుషంగా నిశితంగా దర్యాప్తు చేయాల. ఎందుకంటే మాధవ్ ఇవాళ అతను ఒక సోషల్ ఈవిల్గా మారాడు. ఇప్పుడు అతను ఒక రౌడీ ఎంపీగా బిహేవ్ చేశాడు. గతంలో మనం చూసాం అతని ప్రవర్తన ఎలా ఉంది. ఏది అక్కడ కియా CEO అని బెదిరించాడు. అసలు మొత్తం వీళ్ళంతా అదే 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనలో అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలని ట్రాన్స్పోర్ట్ కోసమో, లేకపోతే కాంట్రాక్టులు, క్యాంటీన్ అని, లారీలని, వీటన్నిటి కోసం బెదిరించటం అంతా ఒకటిదే. ఏది ఉద్యోగాల కోసం అడిగాం, ఇక్కడ లోకల్ ఎంప్లాయీస్ తీసుకోవటం కోసం అడిగాం అనేది పైకి చెప్పే మాట, లోపలేమో వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలు. ఫలితం ఏం జరిగింది? కియా వాళ్ళు వెళ్ళిపోయింది. అంటే కియా ఆక్సిలరీ ఇండస్ట్రీస్ని వెళ్ళగొట్టిన పాపం గోరంట్ల మాధవ్. అవును. సో అదే రకంగా చూసుకుంటే ఒక ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా 150 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది. విజయ్ మాల్యాది కానివ్వండి 99,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. మరి ఈ లిక్కర్ స్కామ్ది చూసుకుంటే ఎక్కడ అంటే పొంతన లేకుండా కొన్ని లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. సో ఏ రకంగా చూసుకోవచ్చు అంటారు సార్? అసలు ఆ మాట అంటే నాకు ఇప్పుడు ఇంకో అంశం గుర్తొచ్చింది. అశ్విని ఉపాధ్యాయ ఒక కేసు వేశాడు నిన్న. ఓకే. ఏది ఆర్థిక నేరస్తులు ఇవాళ సొంతగా రాజకీయ పార్టీలు పెడుతున్నారు. ముందు దీనిపైన విచారణ జరపాలి, వాళ్ళకి ఆ ఇది లేకుండా చేయాలి. ఆర్థిక నేరస్తులు 1000 కోట్లు 1,00,000 కోట్లు ఎగ్గొట్టి ఆ సంపాదించినటువంటి డబ్బుతో వాళ్ళు రాజకీయ పార్టీలు
ప్రారంభించడం ఏంటి, నడపడం ఏంటి, ప్రజల యొక్క తీర్పు కోరడం ఏంటి, వాళ్లే ముఖ్యమంత్రులు కావడం ఏంటి. అవును అవును. ఇది ఒక పెద్ద రాచపుండుగా మారింది. ఇప్పుడు అశ్విని ఉపాధ్యాయ ఎవరిని ఉద్దేశించి ఆయన కేసు వేసినా మనకి కనపడుతోంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అవును. ఇప్పుడు మీరు అన్నారు విజయ్ మాల్యా 9,000 కోట్లు ఎగ్గొట్టాడు, అతను మామూలుగా ఇవాళ లండన్లో ఆశ్రయం. ఇప్పుడు వాళ్ళందరూ కూడా లలిత్ మోడీ క్రికెట్లో, ఆ తర్వాత నీరవ్ మోడీ 14,000 కోట్లు ఎగ్గొట్టాడు. అసలు చోక్సీ అతను 12,000 కోట్లు ఎగ్గొట్టాడు. అసలు వీళ్ళే దగ్గర 1,00,000 కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళందరికీ ఇవాళ ఆశ్రయంగా లండన్ మారింది. ఆర్థిక నేరస్తులందరికీ ఇవాళ అదొక షెల్టర్గా మారిన పరిస్థితుల్లో ఇప్పటికీ 22,000 కోట్లు రికవరీ చేశారు. ఎవరిది? మాల్యాది కావచ్చు, ఈ నీరవ్ మోడీ, చోక్సీది. దగ్గర నీకు గత 20 ఏళ్లలో 18 లక్షల కోట్ల డబ్బు ఇతర దేశాలకి రవాణా అయిపోయింది. 18 లక్షల కోట్లు అంటే నీకు దగ్గర నీకు కేంద్ర బడ్జెట్తో పోటీ పడే బడ్జెట్. అంటే సగం రాష్ట్రాలకు సరిపోయే అమౌంట్. 18 లక్షల కోట్లు అంటే కేంద్ర బడ్జెట్లో ఇవాళ హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అన్నమాట. అవును. అంటే అసలు ఏ విధంగా మనీ లాండరింగ్ జరిగింది, అసలు ఎంత హవాలా జరుగుతోంది సార్? ఆ టైంలో మరి ఎవరు రేస్ చేయలేదా సార్? అంటే లిక్కర్ స్కామ్ కేసులో డిజిటల్ పేమెంట్స్ అనేవి లేవు, ఒక స్వైపింగ్ అనేది లేదు, ఓన్లీ క్యాష్ రూపంలో కూడా అప్పుడు తీసుకున్నారు. అదే కోణంలో అయితే మొత్తం అంటే లిక్కర్ స్కామ్ అయితే జరిగిందని చూసుకోవచ్చు. ఎవరు రేస్ చేయలేదా, ఎవరు మాట్లాడలేదా ఆ టైంలో? ఎప్పుడైతే స్పందనేది ఇప్పుడు కృష్ణదేవరాయలు మొన్న మాట్లాడాడు. అవును. తెలుగుదేశం ఎంపీ లోక్సభలో మాట్లాడి ఎన్ని రోజులు అవుతుంది? 4 రోజులు దాటిపోయింది. 4,000 కోట్లు మనీ లాండరింగ్ జరిగింది, లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్. ఫలానా సునీల్ రెడ్డి ద్వారా 2,000 కోట్లు దుబాయ్కి వెళ్ళిందని అతను చెప్పాడు. ఏం చర్యలు తీసుకున్నారు? ఏంటి స్పందన? సునీల్ రెడ్డి ఎక్కడున్నాడో పట్టుకున్నారా? విచారించారా? ఇప్పటికీ దానిపైన కేసు ఎందుకు పెట్టలేదు ఈడీ? ఆ రోజే అమిత్ షాని కలిసి ఆధారాలు కూడా ఇచ్చానని చెప్పాడు. ఎవరు? కృష్ణదేవరాయలు. ఇప్పటికీ మరి అమిత్ షా నుంచి ఆ ఫైల్ ఈడీకి వెళ్ళలేదా? లిక్కర్ మాఫియా జగన్మోహన్ రెడ్డి, లేకపోతే ఈ రాజ్ కసిరెడ్డి, లేకపోతే అక్కడ ఎవరు మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, వీళ్ళందరూ కూడా నీకు 40,000 కోట్లు ఇవాళ వీళ్ళు కొల్లగొట్టారని, 130,000 కోట్లు అసలు మద్యం అమ్మారు. అంటే అటు మద్యం తయారీ, సరఫరా, అమ్మకాలు, ఈ మూడింటిని అడ్డం పెట్టుకుని వాళ్ళు 1,000 కోట్లు విదేశాలకి హవాలా లేకపోతే మనీ లాండరింగ్ జరిగిన దీంట్లో వీళ్ళే ఇవాళ రాజకీయ పార్టీల నాయకులు, వీళ్ళే ఇవాళ ఎంపీలు, ముఖ్యమంత్రిగా ఆ పార్టీ అధ్యక్షుడు పనిచేశాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అశ్విని ఇవాళ ఉపాధ్యాయ వేసిన కేసు ఇదే అనమాట. దీనిపైన సుప్రీంకోర్టు ఏదో వాయిదా వేసింది, కానీ దాన్ని ఒక లాజికల్ కంక్లూజన్కి తీసుకురాకపోతే ఆర్థిక నేరస్తులకు రాజకీయ పార్టీలు పెట్టే హక్కు లేదు, ప్రజా జీవితంలో ఉండటానికి వీళ్ళు అనర్హులు. ఇలాంటి వాళ్ళు ఏం జరుగుతోంది ఇప్పుడు? ఈ గోరట్ల మాధవ్, లేకపోతే అనంతబాబు, ఈ రౌడీ షీటర్లందరినీ కూడా ఇవాళ వాళ్ళు అభ్యర్థులుగా పెడుతున్నారు. పార్లమెంట్కి పంపిస్తున్నారు, అసెంబ్లీకి పంపిస్తున్నారు, కౌన్సిల్కి పంపిస్తున్నారు. చట్టసభల్లో ఉండదగిన వాళ్ళేనా వీళ్ళు? ఇప్పుడు చట్టసభల్లో రౌడీ షీటర్లతో భుజం రాసుకుని తిరగాల్సి వస్తుంది అన్నారు ఎప్పుడో చాగ్లా. అంటే చట్టసభల్లో ఇవాళ రౌడీ షీటర్లతో మేము భుజం కలుపుకుని నడవాల్సి వస్తుంది అన్నారంటే ఇవాళ వీళ్ళు ముఖ్యమంత్రులై, వీళ్ళు ఇవాళ చట్ట శాసనకర్తలై, రౌడీయే పోలీస్ అవుతున్నాడు, పోలీసే రౌడీ అవుతున్నాడు. ఆ గీత చెరిగిపోతాను. ఎవరు పాలకుడో తెలియటం లేదు, ఎవడు దోపిడీ దొరో తెలియటం లేదు. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు వాళ్ళు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఐపీఎస్ కదా చదువుకున్నది. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి, అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యుండి పోలీసులతో సెల్యూట్ కొట్టించుకోవాల్సిన ఆయన ఇవాళ అదే చేతులకి బేడీ లేయించుకొని కూడా తీసుకెళ్ళడం జరిగింది. అంటే తా జడ్డ కోతి వనమెల్లా చెరిచింది అన్నట్టుగా. ఇవాళ దొంగకి తాళం ఇస్తే ఆ దొంగ మొత్తం తుడిచేశాడు ఖజానా అంతా.
అవును. దీనిపైన ఇవాళ ప్రభుత్వం మేల్కోవాలి. కేంద్ర ప్రభుత్వం వీటన్నిటికీ ఒక చెక్ చెప్పాలి, ఒక అడ్డుకట్ట వేయాలి. సార్ చూసుకుంటే లిక్కర్ స్కామ్లో ఇప్పుడు A1గా కసిరెడ్డి గారు కావచ్చు, A2గా మిథున్ రెడ్డి గారు కావచ్చు, A3గా విజయసాయి రెడ్డి గారు కావచ్చు, ఉన్న A6గా సజ్జల శ్రీధర్ రెడ్డి గారు అయితే పిక్చర్లోకి వచ్చారు. ఒక విధంగా ఇప్పుడు కింగ్ మేకర్ జగన్ ద బిగ్ బాస్ ఎప్పుడు అరెస్ట్ అవుతారా అని అందరూ ఎదురు చూస్తుంటే, గోరంట్ల మాధవ్ గారు మాత్రం నెక్స్ట్ వచ్చేది మేమే, నెక్స్ట్ వచ్చేది జగనే అంటూ ఈ వ్యాఖ్యలు చేయడం ఎలా అనిపిస్తుంది అంటారు నార్మల్గా? అంటే జగన్మోహన్ రెడ్డి ఎలా జనాన్ని భ్రమల్లోకి పెట్టడమే కాదు, తన పార్టీ నాయకులను కూడా భ్రమల్లో ముంచుతాడు. అతనేంటి ఒక ఇంద్రజాలికుడు అనమాట. అతని మాటల్లోనే మాయ చేయగలిగినటువంటి పెద్ద మాయగాడు. ఇప్పుడు మనం చూసాం, ఇవాళ ఎక్కడికి వెళ్ళాడు, ఇవాళ అక్కడ ఏదో ఒక 7-8 చనిపోయారు. అవును. సింహాద్రి అప్పన్న విశాఖపట్నం, ఎక్కడ శవం వస్తే అక్కడ వాళ్తున్నాడు అని. అంటే జగన్ రావాలంటే అక్కడ ఏదో ఒక తొక్కిసలాట జరగాల, అక్కడ ఎవరైనా చనిపోవాలా, అక్కడ ఏదైనా హత్యలు జరగాల. అంటే జగన్మోహన్ రెడ్డి కేవలం ఏంటంటే తనకి అవినీతి, అరాచకాలు, హత్యలు, ఈ శవాలు, ఇదే ఇవాళ అతను శవ రాజకీయం చేస్తున్నాడు తప్ప. దురదృష్టం, ఆంధ్రప్రదేశ్ విషాదం. ఓకే సార్, నమస్తే.